హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర భూమిని దగ్గరికి తీసుకోవడం చూసి నక్షత్ర చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. శరత్ చంద్ర భూమిని నీకు నచ్చిన వరం కోరుకోమ్మా, ఈ ప్రపంచంలో ఏదైనా నేను కాదు అనను అని అనడంతో భూమి నాకు గగన్ బావ కావాలి అని అడుగుతుంది. వెంటనే శరత్ చంద్ర ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి దగ్గరికి చెర్రీ, కృష్ణప్రసాద్ వస్తారు. భూమి, ఎప్పుడైనా మీ నాన్నకు నచ్చకపోతే కాదు అని అనేవారమ్మా, కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఆయన ఆయన మారారమ్మా. మార్పు వచ్చింది. నిన్ను గగన్ని ఆయన చేత్తోనే కలిపేస్తే ఇంక మనకి అంతకు మించిన ఆనందం ఉండదమ్మా అని కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమికి కూడా ఒక లాస్ట్ హోప్ అనేది రావడంతో పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ శరత్చంద్ర డెసిషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్, తార, పూరి, ధృవాల పెళ్ళైతే జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతాయి. అప్పుడే కరెక్ట్గా ఇంకా పంతులు గారైతే, బాబు ముందు ముహూర్తం అయితే పూర్ణిమకి ధృవాకి ఉంది అని అంటారు. అదేంటి పంతులు గారు, రెండు ఒకటే కాదా, ఒకే ముహూర్తం ఉంటుంది కదా అని అంటారు. లేదు బాబు, అన్న చెల్లెలు ఇద్దరికీ ఒకే ముహూర్తం కుదరదు. అలా జరిగితే మీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయని అంటారు. కాబట్టి నేను చెప్పేది వినండి. ముందు మీ కళ్యాణం అవ్వాలి, తర్వాతే మీ చెల్లెలి గారి కళ్యాణం అనేసరికి ఒక్కసారిగా ఇంకా తార వద్దు అని సైగ చేస్తుంది. లేదు లేదు పంతులు గారు, నా చెల్లెలు పెళ్ళయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటారు. ఇంకా వెంటనే అలా పూరి చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి ధృవ గారు, మీకు నాపై ప్రేమ లేదా, నమ్మకం లేదా అని అడుగుతుంది. అలా కాదు పూరి అని అంటారు. ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి, నిజంగా మీ నన్ను భార్యగా చేసుకోవాలని అనుకోవటం లేదా ధృవ గారు అని అడుగుతుంది. ఇంకా వెంటనే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారనమాట ధృవ. బాబు ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులుగా చెప్తున్నా ఇంకా అలా వెంటనే గగన్ కూడా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అంటే మీకు నిజంగా ఇష్టం లేదా, మా పూరిని మనస్ఫూర్తిగా ఇష్టపడి మీరు పెళ్లి చేసుకోవటం లేదా అని అడుగుతాడు గగన్. అలా ఎందుకు అనుకుంటున్నారు, అలాంటిదేమీ లేదు. మా అన్నయ్యకి పూరి అంటే చాలా ఇష్టం కాబట్టి పూరి పూరి మెలో తాళి కడతాడు. అన్నయ్య తాళి కట్టు అని అంటారు. అమ్మ ఏంటమ్మా అలా అంటున్నావు అని అంటారు. అన్నయ్య ఇప్పుడు గగన్కి కోపం వచ్చిందంటే పెళ్ళే క్యాన్సిల్ చేస్తాడు, నేను తట్టుకోలేను. కాబట్టి నువ్వు తాళి కట్టే, ఏం పర్లేదు అని అంటుంది. సరేమ్మా నువ్వు చెప్పావు కదా అని ధృవ అయితే పూరి మెళ్ళో తాళి కట్టేస్తాడు. పూరి అండ్ ధృవల పెళ్ళైతే జరిగిపోతుంది. ఇంకా అలా కరెక్ట్గా తార అండ్ గగన్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని పెళ్లిపీటలపై కూర్చుంటారు. పాపం గగన్ మాత్రం ఒక శిలా విగ్రహంలాగే అలాగే ఉండిపోతాడు, ఒక రాయిలాగా. ఇంకా అలా పంతులు గారు మంత్రాలు చదువుతున్న భూమినే గుర్తుకొస్తూ ఉంటుంది గగన్కి. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. తాళిని పట్టుకుంటే కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట గగన్కి. ఇంకా తారా వైపు చూస్తాడు. గగన్ గారు, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు, మిమ్మల్ని నేను మార్చుకుంటాను అంటున్నాను కదా, నా మాట వినండి అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా గగన్, దేవుడా నాకు నా భూమి కావాలి, ఈ పెళ్ళి ఎలా అయినా జరగకుండా నువ్వే నువ్వే చేయాలి నువ్వే చేయాలి స్వామి. నా నా ప్రేమలో నిజాయితీ ఉంటే, నా ప్రేమ పవిత్రమైనది అయితే నువ్వే అని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఇంకా అలా తాళి దగ్గరికి తీసుకువెళ్ళి, ఒక్క నిమిషం అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరో కాదు, శరత్చంద్ర భూమిని తీసుకొని అలా ఇంకా పెళ్లి మండపానికైతే వస్తారు. ఇంకా ఒక్కసారిగా చూస్తూ ఉంటాను అనమాట తారా. హేంట్ అంకుల్, మొన్న డివోర్స్ పేపర్స్పై సైన్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇవాళ పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఓ దగ్గరుండి పెళ్లి చూపించడానికా అని అంటుంది తారా. కాదు, ఈ పెళ్ళి ఆపడానికి అని అంటారు. ఏంటి పెళ్ళి ఆపుతారా, ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అని అంటారు. వెంటనే ధృవ కూడా, ఏంటి సార్ ఆటలుగా ఉందా, పెళ్ళి ఆపడం ఏంటి, మా చెల్లెలు ఈ పెళ్లిపై చాలా ఆశలు పెట్టుకుంది, ఎలా ఆపుతారు మీరు అని అంటారు. ఖచ్చితంగా ఆపాలి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మా భూమి తల్లి కాబోతుంది అని అంటారు. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో
ఉండిపోతాడు. ఇంక వెంటనే అలా గగన్ తాళి అక్కడ పడేసి పరుగు పరుగున వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు. భూమి అయితే ఇంకా అలా పాపం గగన్ని హక్ చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే మార్నింగ్ అవ్వగానే భూమి రూమ్కి వెళ్తారు శరత్చంద్ర. భూమి నిద్ర లేవదు. ఇదేంటి, భూమి వెంటనే నిద్రలేస్తుంది కదా, మా భూమి భూమి అని పిలుస్తుంటే భూమి చేతిలో గగన్ ఫోటో ఉంటుంది. భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది. భూమి, అమ్మ భూమి, అయ్యో రాత్రి నుండి ఏది తినలేదనుకుంటా అని వెంటనే ఇంక శరత్చంద్ర డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్, కంగ్రాచ్యులేషన్స్ సార్, మీరు తాతయ్య కాబోతున్నారు, తను ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్లో ఉండిపోతారు. సో అలా వెంటనే ఇంక శరత్చంద్ర భూమికి అన్యాయం చేయకూడదు, ఇంకా తను ప్రెగ్నెంట్ కాబట్టి ఎలా అయినా గగనే తనకి భర్త అని చెప్పి ఇంకా అలా తన్ని తీసుకువచ్చైతే ఇంకా గగన్ దగ్గరికి తీసుకొస్తారు. ఇది ఫ్లాష్ బ్యాక్లో జరుగుతుంది. ఇంకా తార ఒక్కసారిగా షాక్ అవుతుంది. అబద్ధం, అంతా అబద్ధం, మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అంటుంది. కావాలని చేయడానికి నేనేమీ సరదాగా చేయటం లేదు. నాకు గగన్ అంటే ఎంత అసహ్యమో, ఎంత ఇష్టం లేదో అందరికీ బాగా తెలుసు. ఇక్కడ ఎవరున్నారో అందరికీ తెలుసు. అలాంటిది నేనే వాడి పెళ్ళిని ఎందుకు ఆపాలనుకుంటాను? నో, నా కూతురు ప్రెగ్నెంట్. రే గగన్, నువ్వు నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటావని భూమి చెప్పింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, భూమి ఇప్పుడు తల్లి కాబోతుంది, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇప్పటి నిండైనా అల్లరి చిల్లరగా ఉండడం ఆపేసి బాధ్యతగా ఉండు. నా కూతుర్ని చేతిలో పెడుతున్నాను, సరేనా అని శరత్చంద్ర చెప్తారు. ఇంకా వెంటనే గగన్ అయితే పాపం భూమిని హక్ చేసుకొని థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, నేను దేవుణ్ణి ఎంత కోరుకున్నానో తెలుసా అని భూమిని ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఇంకా తార అదంతా చూస్తూ ఉంటుంది. ధ్రువ, అమ్మ ఇప్పుడు మనం ఏం చేయలేం, వెళ్ళిపోదాం పదం అని ఇంకా అలా వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకా తారాకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, నాకు గగన్ గారు కావాలి, కానీ ఆ భూమి ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు ఆయన్ని ఎలా దక్కించుకోవాలి అని అంటుంటే, అమ్మా తారా, ఏంటమ్మా ఇంకా ఏంటి గగన్, వాడిప్పుడు ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు, అలాంటి వాడిని నీకు అవసరమా చెప్పు, క్యూ కడతారమ్మా మనకున్న ఆస్తికి అంతస్తుకి, ఎందుకమ్మా నువ్వు అని అంటారు. అన్నయ్య, నా గురించి నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి ఏది కోరుకున్నానో అది నాకు దక్కి తీరాలి, దక్కకపోతే ఉతలోళ్ళని బాధ పెట్టైనా దక్కించుకుంటా, అలాంటిది ఆ గగన్ నాకు దక్కకపోతే నేనెందుకు సైలెంట్గా ఉంటాను, ఖచ్చితంగా దక్కించుకుంటాను, ఏదో ఒకటి చేసైనా దక్కించుకుంటాను అని ఇంకా తార చాలా గట్టిగా సైకోటిక్గా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా శారద అయితే భూమిని ఎంతో హ్యాపీగా దిష్టి తీసి హారతిచ్చి లోపలికైతే ఎలో చేస్తుంది. ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట. అమ్మ భూమి, ఈ వంశాన్ని పెంచే వారసుడు నీ కడుపులో పెరుగుతున్నాడు, నేను నాన్నమ్మని కాబోతున్నాను, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఇదంతా చూస్తుంటే దేవుడే ఆ శోభ అమ్మని నీ కడుపులో వేసినట్లు అనిపిస్తుంది, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే అది మీ అమ్మదయ్యే అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తారనమాట. అలా ఇంకా శారద అయితే, అవునత్తయ్య, నేను గగన్ బావ ఇద్దరం విడిపోకూడదని అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది, నన్ను ప్రెగ్నెంట్ని చేసింది, అమ్మే నా కడుపులో పెరుగుతుంది, నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా గగన్, చూడు భూమి, నువ్వికపై కాలు కింద పెట్టకూడదు, నీకు ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను, నా 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 బుజ్జి తల్లి ఈ ప్రపంచంలోకి కొన్ని నెలల్లో రాబోతుంది, అలాంటిది తన్ని మోసే నిన్ను నేను ఇంకెంత బాగా చూసుకోవాలి, కాబట్టే చెప్తున్నాను, నువ్వు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి, నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటానని చెప్పి ఇంక వెంటనే అలా గగన్ అయితే భూమిని హ్యాపీగా చూసుకుంటాడు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇది ఇలా ఉండగా పూరి ఇంకా అలా ఇంటికి రీచ్ అవగానే ధ్రువ పూరి వైపు చాలా కోపంగా చూస్తారు. చూడు, నా చెల్లెల్ని మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ మీ అన్నయ్య ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇవాటి నుండి నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషి లాంటి దానివి,
ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పావనుకో, ఏం లేదు, మీ అన్నయ్య పరువు తీసేటట్టు నేను ప్లాన్ చేస్తాను. నీకందరి ముందు డివోర్స్ ఇస్తాను. అప్పుడు మీ అన్నయ్యకి ఇంట్లో పాపం పెళ్ళైనా భార్య డివోర్స్, చెల్లెలు డివోర్స్ తీసుకొని ఉండిపోయింది అని జనాలందరూ నవ్వుకుంటారు. ఏంటి అని అంటారు. ధృవ గారు, మీరు ఇదంతా నోటితోనే మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. నిజంగా మీరు నన్ను ప్రేమించలేదు, మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడలేదు అని అడుగుతుంది పూరి. ఇంక వెంటనే మొహాన్ని పక్కకి తిప్పేసుకుంటాడనమాట. ధృవ అయితే, నీకదంతా నేను ఎందుకు చెప్పాలి, వెళ్ళు వెళ్ళు ముందు అని చెప్పి ధృవ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీ మనసులో నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు ధృవ గారు, మిమ్మల్ని ఎలా అయినా మార్చుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది పూరి. ఇది ఇలా ఉండగా అపూర్వ జైల్లో ఉంటుంది. అపూర్వని లేడీ కానిస్టేబుల్స్ అయితే 3rd డిగ్రీ ఇచ్చి మరీ చాలా అంటే చాలా ఘోరంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. 25 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ కరిగిపోవడానికి పోలీసులైతే వాళ్ళ స్టైల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటారు అపూర్వాని. ఇంకా అలా అపూర్వని వాళ్ళు కొడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నక్షత్ర అండ్ నక్షత్రతో పాటు తారా కూడా జైలుకి వస్తుంది. వచ్చి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అపూర్వ ఆంటీ, మిమ్మల్ని ఆంటీ అనడం కంటే అమ్మ అండవే నాకు చాలా ఇష్టం. మీరు మీరు ఈ పొజిషన్లో ఉన్నారేంటి అని అడుగుతుంది ఏడుస్తూ. మమ్మీ, నీకో విషయం తెలుసా? డాడీ నీ ఫోటోకి ఇంట్లో దండ వేశాడు మమ్మీ. ఆ భూమిని నెత్తిన పెట్టి చూసుకున్నాడు. వాళ్ళిద్దరినీ ఒక్కటి కూడా చేసేశాడు. భూమి ప్రెగ్నెంట్ అవడం వల్ల నాన్న వాళ్ళని తీసుకువెళ్ళి ఇద్దరిని ఇంటికి పంపించేశారు మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది. నీకు నీకు బెయిల్ తీసుకురావాలన్నా నాకు ఎలానో అర్థం కావట్లేదు మమ్మీ అని నక్షత్ర ఏడుస్తుంటే, నక్షత్ర నువ్వేడవద్దు, నాకు అమ్మలాంటి అపూర్వాని జైల్లో పెట్టించారు కాబట్టి ఆవిడ బాధ్యత నాది. నేను కూడా ఆవిడకి కూతురు లాంటి దాన్నే. చూడండి అపూర్వ గారు, మీకు నేను బెయిల్ తీసుకొస్తాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా పర్లేదు. మా అన్నయ్య కావాలంటే హోమ్ మినిస్టర్తో మాట్లాడతారు. మాట్లాడి మీకు బెయిల్ వచ్చేలా నేను చేస్తాను. మీరు మాత్రం ఆ భూమిని వదిలిపెట్టకూడదు అని అంటుంది తారా. చూడతారా, నిజంగా నా కడుపులో పుట్టకపోయినా నా పగని నువ్వు పంచుకుంటున్నావు. నన్ను ఒక్కసారి బయటికి తీసుకొస్తే ఆ భూమిని, గగన్ని ఎలా పైకి పంపించాలో నేను ఆలోచిస్తాను అని గట్టిగా చెప్తుంది అపూర్వ. ఇంకలా అపూర్వకి బెయిల్ అయితే వచ్చేస్తుంది. అపూర్వ కొన్ని రోజులు తారా వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఉంటుంది. పూరి ఒక్కసారిగా అపూర్వాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? తను మాకు అమ్మ లాంటిది, కాబట్టి వెళ్ళి కాఫీ తీసుకురాపో అని అంటుంది తారా. సరే తారా అని పూరి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. ఏంటి, తన్ని పని మనిషిని చేసినట్టున్నారు అని అంటుంది అపూర్వ. అవును మేడం, తను ఈ ఇంటికి వచ్చిన కొత్త పని మనిషి. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకుండా ఆ గగన్ మోసం చేశాడు. అలాంటప్పుడు నేనెందుకు సైలెంట్గా ఉండాలి? అందుకే ఈ పూరిని పని మనిషిని చేశాను అని అంటాడు ధృవ. ఇంట్లో చాలా గారాబంగా పెరిగింది, ఇప్పుడు మాత్రం ఇలా పని మనిషిలా ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఉంది అని ఇంకా అపూర్వ మురిసిపోతుంది. పూరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, ఆ భూమి ప్రాణాలతో ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ప్లాన్స్ వేయాలి. ఇప్పుడు భూమి ప్రెగ్నెంట్ అని మీరు చెప్పారు. తనకి గవర్నమెంట్ రికగ్నిషన్ ఇచ్చింది అండ్ అకాడమీ కూడా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఇలాంటి టైంలోనే పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం అటాక్ చేస్తే ఎవరో శత్రువులు అటాక్ చేశారని అందరినీ నమ్మించవచ్చు. కాబట్టి భూమి, గగన్ ఇద్దరు కారులో ఒంటరిగా బయటికి వచ్చినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా భూమిని పక్కకు తీసుకువెళ్ళి పైకి పంపించాలి అని అంటారు. వెంటనే ధృవ, చూడండి, ఆ భూమితో బలవంతంగా డివోర్స్ పేపర్స్పై సైన్ పెట్టిస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇదంతా? ఆ రోజు పెట్టించినవి చించేశారు. ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని చంపడం అవసరమా అని అంటారు. అవసరమే, అవసరమే అన్నయ్య. ఏ నేను నేను గగన్తో హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అన్నయ్య అని అంటారు. అబ్బే అలా కాదమ్మా అనేసరికి, ధృవ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మీరు మామూలుగా ఉండండి, నేనున్నాను కదా అని చెప్పి ఇంకా అపూర్వ భూమి గగన్పై మర్డర్ ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.